టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ 16 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రియల్మీ 16 Pro Plus 200 MP పోర్ట్రేట్ కెమెరా అంటారు. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే మెయిన్ పోర్ట్రేట్ కెమెరానే, మంచి కెమెరా సెటప్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. IP67 Pro రేటింగ్, 6500 నెట్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది. మంచి కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కర్వ్ ప్లస్ డిస్ప్లేతో పాటు బాగానే ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 40,000 ఉంది. జెన్యున్గా చెప్పుకోవాలంటే మాది కొంచెం ఓవర్ ప్రైస్డ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కేటగిరీ తీసుకోవాలా. బేస్ వేరియంట్ ఉంది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది 40,000. తర్వాత హైయర్ వేరియంట్ అవుతుందో 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ 42,000 ఉంది. 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 45,000. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మాస్టర్ గోల్డ్ కలర్ ఉంది, మాస్టర్ గ్రే కలర్ ఉంది, కమీలియా పింక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో ప్రైస్ అయితే చూసారు కదా. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డీసెంట్గానే ఉంది బై. వాల్యూ ఫర్ మనీ అంటారా అంటే మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది, బాగానే ఉంది. ఇక్కడ డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం దీంట్లో ఫస్ట్ NFC ఒకటి లేదు. కెమెరా కొంచెం స్టెబిలిటీ ఉంది. గేమింగ్ కాడ కొంచెం ఆప్టిమైజ్ చేసేది ఉంది బై. ఎగ్జాక్ట్గా 90 FPS అయితే ఏం వస్తలేదు, ఎక్కువ తక్కువ అవుతుంది. 60 నుంచి 90 మధ్య, కొన్ని ఇట్లా 80 వస్తుంది, కొన్ని ఇట్లా 90, కొన్ని ఇట్లా 70 అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది సిచ్యువేషన్స్ బట్టి. ఒకవేళ ఇట్లా 60 FPS మీరు లాక్ పెట్టుకుంటారా అంటే ఇట్లా FPS లాక్ పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మంచి టెంపరేచర్స్తో పాటు మంచి ప్రాసెసర్ అయితే వచ్చింది. డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే కెమెరా అక్కడ కొంచెం ఫోకస్ కానీ లేకపోతే కొంచెం నాయిస్ వచ్చే అవకాశం ఉంది. NFC ఒకటి లేదు. మంచి విషయం చూసుకుంటే మాత్రం మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అది ఒకటి నాకు చాలా బాగా అనిపించింది. 5G ఉన్నా సరే కూడా పెద్ద బ్యాటరీ బ్యాకప్ మీకు కెమెరా పరంగా బాగానే ఉంది. అండ్ బ్యాటరీ నేను చెప్తున్నా కదా, ఈ స్మార్ట్ ఫోన్లో మీరు వద్దనుకున్నా అవుననుకున్నా మాత్రం దీంట్లో మంచి బ్యాటరీ బ్యాకప్తో పడుతుంది. పోర్ట్ చూసుకుంటే కింద సిమ్ స్లాట్ వస్తుంది, మైక్ అండ్ డిఫరెంట్ జాక్ టైప్-C పోర్ట్ వస్తుంది. పైన కూడా మైక్స్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది బై, నా ఒపీనియన్లో బాగుంది. కానీ ఏంటంటే మాత్రం కొంచెం ప్రైస్డ్ ఉంది, ఓవర్ ప్రైస్డ్. ఆబ్వియస్గా 40,000 ప్రీమియం కేటగిరీ కిందకే తీసుకుంటాను నేను. అండ్ బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు. తీసుకోవాలన్నా అంటే ఆఫర్స్ అప్లై చేయండి. సో ఆఫర్స్ అప్లై తీసుకోమంటాను, లేదంటే సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమంటాను. మ్యాక్సిమం 35-36 వచ్చేటట్టయితే ట్రై అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బీ మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన OnePlus Nord 5 నుంచి అన్నమాట 34,000కి ఉందన్నమాట. ఇప్పుడు దీనికంటే కూడా ఇంకా తక్కువనే ఉంది, తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది 40 ఉంది, ఇది 34,000 ఉంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సేమ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మంచి వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. OnePlus నుంచి ఇది కూడా కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఆప్షన్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. దీంట్లో ఏంటంటే మాత్రమే వీళ్ళది OS అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి కూడా గూగుల్ వాళ్ళ Pixel 9 మనకు అందరు తెచ్చింది. 9 పర్లేదు, డీసెంటే, ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఒప్పో నుంచి అంటే ఒప్పో Reno 13 Pro కూడా ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట, ఒకవేళ మీరు కన్సిడర్ చేసుకోవాలంటే ఇట్లా. పర్లేదు డీసెంట్ కాంపిటీషన్తో పాటు అయితే వస్తుందన్నమాట మార్కెట్లో. ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం ఫీచర్స్లో మాత్రం జర బాగానే అనిపించింది నాకు, కానీ NFC కూడా లేదు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేట్ చెప్పేసాను. ఫైనల్గా మీరేమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.